నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసిరి మన వైల్డ్ వుల్ఫ్ ఛానల్లో అయితే 2 రోజుల క్రితం ఒక వీడియో అయితే చేసాం అది ఏంటంటే ఇప్పుడు నిజమైంది ఇది ఒక ఫ్లాష్ న్యూసా లేకపోతే బ్రేకింగ్ న్యూస్ అనేది మనం చెప్పాలి అంటే చెప్పుకోవాలి ఎందుకంటే 2 డేస్ బ్యాక్ మనం ఏంటంటే చెప్పేసాం అన్నమాట విజయమ్మ గారు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఏంటి అనేది అన్నట్టుగానే మనం ఇక్కడ ముందే విశ్లేషణ చేసినట్టుగానే ఇప్పుడు ఆ విజయమ్మ గారి వీడియో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది 2 డేస్ బ్యాక్ మనం ఏం మాట్లాడాం అనేది అయితే మనం ఇక్కడ ఒకసారి అయితే వీడియో చూద్దాం లాస్ట్ టైం చూసే మనము వైఎస్ జగన్ గారి కోసం విజయమ్మ గారు ఎలా ప్రచారం చేశారు ఏంటి అని కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల తనైతే అమెరికాలో ఉంది అక్కడ నుంచి ఈ వీడియో రిలీజ్ చేద్దాం అనుకుంటే మాత్రం తనకి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సో ఇప్పుడు కూడా ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ మనం చూసాం ఒక 2 డేస్ బ్యాక్ మనమే చేసాం ఒక వీడియోని ఏంటంటే వైఎస్ విజయమ్మ గారు అమెరికాలో ఉన్నారు మరి ఎవరికి సపోర్ట్ చేస్తూ తను ఒక వీడియో కానీ లేకపోతే ఇంకేదైనా పంపిస్తారు ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం అక్కడ ఏంటంటే వీడియో ఒకవేళ రిలీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డిని కూడా బెదిరింపులకి పాల్పడ్డారని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం కానీ ఈరోజు చూస్తే అనూహ్యంగా మనం చెప్పినట్టే విజయమ్మ గారు అయితే వైఎస్ షర్మిల గారికి సపోర్ట్ చేస్తున్నారు సో ఇప్పుడు మరి ఎలా ఉండబోతాయి ఈ పరిణామాలన్నీ మళ్ళీ ఇది మన కుట్రని మనం వీడియో చేశాం కాబట్టి ఆమె వీడియో వదిలారని ఇలా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది అది కాదు ఇదేంటంటే రాజకీయాలని మనం విశ్లేషిస్తూ జరగబోయే మార్పులని అంచనా వేస్తూ మనం ఒక విశ్లేషకులుగా రేపొద్దున ఆమె వీడియో వస్తుందంటూ చిరంజీవి ఇచ్చిన వీడియోను ఉదహరించాం ఏది పవన్ కళ్యాణ్ని గెలిపించండి మా ఇంట్లో చిన్నోడైనా సమాజ సేవలో పెద్దోడు నా తమ్ముడిని గెలిపించండి అని చిరంజీవి వీడియో వదిలిన పరిస్థితుల్లో గతంలో జగన్మోహన్ రెడ్డిని ఈ తల్లే గెలిపించింది గతంలో జగన్మోహన్ రెడ్డిని ఈ చెల్లే గెలిపించింది ఇప్పుడు కూడా మరి విజయమ్మ అమెరికా నుంచి వీడియో వదులుతున్నారు వీడియో అక్కడ తయారవుతోంది దానిపైనే షర్మిల కొడుకు రాజారెడ్డికి కూడా బెదిరింపులు వెళ్ళాయి అన్న దాంట్లో మనం 2 రోజులు క్రితం చేసిన వీడియో నిజమైందంటావా ఇవాళ విజయమ్మ వీడియో వదిలేసరికి వుల్ఫ్ దీన్ని ముందే గెస్ చేసింది వైల్డ్ వుల్ఫ్ ఛానల్ మరి విజయమ్మ వీడియోలో ఒక బాధ వైఎస్ విజయమ్మ సందేశంలో ఒక ఆవేదన గతంలో కూడా మనం చూసాం ఇద్దరు బిడ్డల మధ్య ఆమె నలిగిపోవటం ఏది జగన్మోహన్ రెడ్డి తన అభ్యర్థుల లిస్టు నువ్వే వదలాలి అమ్మ రమ్మని పిలిస్తే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టు ఇష్టం ఉన్నా లేకపోయినా కొడుకు ముద్దు పెట్టి వదిలింది మనం చూసాం తల్లి దూరం అయింది గత కొన్నేళ్లుగా జగన్మోహన్ రెడ్డికి తల్లి ఎక్కడ ఉంటుంది చెల్లింట్లో ఉంటుంది షర్మిలే ఇప్పుడు ఆమెకి కేర్ టేకర్గా ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడైతే తన కొడుకు దారి తప్పాడో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో రైతులు ఇబ్బంది పడుతున్నారో మహిళలు ఇబ్బంది పడుతున్నారో యువత ఇబ్బంది పడుతోందో పేదలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో అప్పుడు ఆ తల్లి కొడుకు దూరం జరిగింది ఇది రాజశేఖర రెడ్డి పరిపాలన కాదు ఇతను రాజశేఖర రెడ్డి బిడ్డగా అన్ని వర్గాల ప్రజల ఆదరణ పొందలేకపోతున్నాడు అన్న ఆవేదన విజయమ్మలో ఉంది కాబట్టే షర్మిల వైపు మోగింది షర్మిల ఏం చేసింది కాంగ్రెస్ పార్టీలో చేరుతూ షర్మిల కూడా నా అభ్యర్థుల లిస్టు నువ్వే వదలాలమ్మా అంటే ఇడుపులపై ఘాట్కు వెళ్ళింది అక్కడ ప్రార్థన చేసింది బైబిల్ పట్టుకుంది తన కుటుంబం అగ్ని పరీక్ష ఎదుర్కొంటోంది తన కూతురు ఆకాంక్ష నెరవేరాలి కూతురుకి విజయోస్తు అని దీవించింది కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవాలని కడప ఎంపీగా షర్మిల గెలవాలని రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా ఆమె ఎదగాలన్న తల్లి ఆవేదన కనపడింది ఇవాళ ఈ వీడియోలో అదే కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆమె సందేశం ఇవ్వలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం మొత్తం ఓడించమని సందేశం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గురించి అసలు ప్రస్తావించలేదు కూతురు గురించే ఆవేదన కూతురు రాజకీయ భవిష్యత్తు బాగుండాలన్న తల్లి కోరిక కడప ఎంపీ
గెలిపించండి. కడప పార్లమెంటు ఓటర్లకు ఇచ్చింది ఆమె పిలుపు. రాజశేఖర్ రెడ్డి భార్యగా విజయమ్మ ఇచ్చిన పిలుపుకి కడప ఓటర్లు మరి ఎలా స్పందిస్తారు? మనకు తెలుసు, కడప అంటే రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అంటే కడప. అసలు ఆ జిల్లాకు ఆయన పేరే పెట్టారు కదా. అవును సార్, వైఎస్ఆర్ అదే జగన్మోహన్ రెడ్డి కాదు, అది పెట్టింది ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి. అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ కడప జిల్లాగా దాన్ని పేరు మార్చారు. ఇప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ అక్కడికి వెళ్తున్నాడు. ఎక్కడికి? ఇడుపులపాయ ఘాట్ దగ్గర నివాళులు అర్పించి కడపలో షర్మిలను గెలిపించమని ఆయన పబ్లిక్ మీటింగ్ కూడా అంటున్నారు. షర్మిల నిన్న కన్నీళ్లు పెట్టుకుంది. నిన్న చూశారు షర్మిల వీడియో, ఆమె ప్రెస్ మీట్లో ఎలా బాధపడిందో. రాజశేఖర్ రెడ్డి కూతురు కన్నీళ్లు పెట్టుకోవటం మరి రాజశేఖర్ రెడ్డి అభిమానులు హర్షిస్తారా? ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటోంది? ఏంటి షర్మిలకు జరిగిన అన్యాయం అంటే ఇదంతా వస్తుంది. అన్న నిరాదరణ, అన్న అసూయ, చెల్లిని ఎలా ఆమె మీద నిందలేశారు, ఆమె క్యారెక్టర్ అసాసినేషన్, రాక్షస మూకలతో షర్మిలను సునీతను ఎంత చండాలంగా తిట్టించారో మనం చూసాం, అసభ్యంగా. అసలు మామూలుగానే ఆడపిల్లలను ఎవరిని మనం అనం. అలాంటిది నీ సొంత చెల్లిని నీ సోషల్ మీడియాలో ఇంత అసభ్యంగా మాట్లాడుతుంటే తను కన్నీళ్లు పెట్టుకుంది. ఏమని? ఇవాళ నీ రాక్షస మూకతో ఆ పేటీఎం బ్యాచ్తో రూపాయి గాళ్లతో నన్ను తిట్టిస్తున్నావు, నీ మానసిక స్థితి మీదే నాకు సందేహం అనిపిస్తోంది అని కన్నీళ్లు పెట్టుకుందనమాట. రాజశేఖర రెడ్డి బతికుంటే షర్మిలకి ఈ పరిస్థితి వచ్చేదా? నువ్వు చెప్పు. తాట తీసేవాడు, కూతుర్ని ఏడిపించినాడి తాట తీసేవాడు అనమాట. అంత ప్రేమ ఎవరంటే? కూతురంటే. అంటే ఇద్దరిని అలాగే చూశారు, సునీతని షర్మిల్ని. తమ్ముడు కూతురనే దూరం పెట్టలేదన్నమాట. అసలు షర్మిల పేరు మీద 18 ఎకరాల భూమి కొంటే అదే రోజు సునీత పేరు మీద 17 ఎకరాల భూమి కొన్నారు. రిజిస్ట్రేషన్ పేపర్లు చూస్తే నీకు తెలుస్తుంది. అంత చక్కగా అన్నదమ్ముల మధ్య బంధం. ఎవరు? రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి. నిన్న సౌభాగ్యము కూడా అంది కదా, రామలక్ష్మణుల్లాగా ఉండే బంధం అది. ఎవరా అవినాష్ రెడ్డి? వేలు విడిచిన బంధుత్వం. భాస్కర్ రెడ్డి కొడుకు. ఆ కుటుంబానికి ఈ కుటుంబం మీద అసూయ. వీళ్ళేదో పల్లకీలెక్కితే మేము మొయ్యాలా అని చెప్పి వీళ్ళదా రాజకీయం. వీళ్ళు ఢిల్లీలో ఒకడు, హైదరాబాద్లో ఒకడు, ఈ అన్నదమ్ములేనా పెత్తనం అని అసూయతో కూడా రగిలిపోయిన కుటుంబం. ఆ కుటుంబాన్ని నువ్వెందుకు మోస్తున్నావంటూ చిన్నమ్మ సౌభాగ్యమ్మ హంతకుడికి టికెట్ ఇచ్చాడని ఆవేదన. ఇప్పుడు సౌభాగ్యమ్మ చెప్పిన మాటే విజయమ్మ చెప్పింది, షర్మిల చెప్పిన మాటే విజయమ్మ వీడియో చెప్తోంది, సునీత చెప్పిన మాటే ఇవాళ విజయమ్మ వీడియోలో చెప్తోంది అన్నమాట. రాజశేఖర్ రెడ్డి భార్యగా చెప్తున్నాను, రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలని కడప ఎంపీగా గెలిపించండి. రాజశేఖర్ రెడ్డి మీకెంత సేవ చేశాడో అంతకు మించిన సేవ షర్మిల చేస్తోందన్న విజయమ్మ వీడియో భూకంపమేనా? కడప ఎంపీగా షర్మిల గెలుపు నల్లేరు మీద నడకేనా? క్లీన్ స్వీపా? అవినాష్ ఇంటికేనా? జగన్మోహన్ రెడ్డి క్లీన్ బౌల్డా? విజయమ్మ వేసిన ఈ గుగ్లీ, దీన్ని ఏమంటారు? ఈ బౌలింగ్లో గుగ్లీ అంటారు. చంద్రశేఖర్ అని ఒక ఆయన ఉండేవాడు అప్పట్లో బౌలర్. గుగ్లీ అంటే ఆ బాల్ ఎటొచ్చుద్దో తెలియదు. అంటే ఫాస్ట్ బౌలర్స్ మీకు తెలుసు, కపిల్ దేవ్ దగ్గర నుంచి ఇమ్రాన్ ఖాన్ వీళ్ళంతా ఫాస్ట్ బౌలర్స్గా వస్తారు. వసీం అక్రమ్. స్పిన్ బౌలింగ్ వేరు. మన బేడి, బిషన్ సింగ్ బేడి, చంద్రశేఖర్ వీళ్ళంతా స్పిన్నర్స్. ప్రసన్న, మణీందర్ సింగ్ వీళ్ళంతా స్పిన్నర్స్. స్పిన్లోనే గుగ్లీ ఉంటుంది. అదెవరు? చంద్రశేఖర్ వేసేవాడు బాగా. ఆ గుగ్లీ అంటావా? విజయమ్మ వీడియో వికెట్లు 3 లేచిపోయినట్టేనా? రైట్, క్లీన్ బౌల్డ్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.